నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన మంచినే ఉంది. హామీలు ఇచ్చినంత వరకు కొన్ని అమలు చేయాలి. కొన్ని అమలు ఇప్పుడు లేడీకి సంబంధించినది బస్ సౌకర్యం ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని చేయాలి. రైతులను కొంచెం మంచి చూసుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులను ఆదుకుంటేనే కదా మనకి ఏదైనా మంచిగా ఉండేది. రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. పెద్ద మనుషులు చాలామంది ఇవ్వాలి, రేపు వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. ఎందుకంటే అందరూ పేరెంట్స్కి పిల్లలు చూడట్లేరు. కొందరు వాటిల మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు. అందరు పిల్లలు అయితే తల్లిదండ్రులను చూడట్లేరు. కాబట్టి వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలి, రైతులను మంచిగా చూసుకోవాలి. అంతే, మంచిగా ఉంది పాలన, మంచిగా ఉంది. ఈ రెండు చేసుకుంటే మంచిగా ఉంటుంది, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక కేసీఆర్ పాలనలో మనకి కరెంటు మంచిగా ఉంది, పింఛన్లు ఇచ్చిండు, అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే తను ఒక్కటి చేసిన తప్పు ఏంటి అంటే స్టూడెంట్స్కి అవకాశాన్ని తక్కువ చేసిండు, జాబులు ఇవ్వడంలో తప్పు చేసిండు.